స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీకి తెలంగాణపై ప్రేమ లేదని, 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఒప్పించలేకపోతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు రాష్ట్రానికి కనీసం 100 కోట్ల ప్రాజెక్టును కూడా తీసుకురాలేకపోయారని కడియం శ్రీహరి ఆరోపించారు. బీజేపీ శ్రేణులు చేతకాని దద్దమ్మలు అంటూ ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు. అసలు బీజేపీకి తెలంగాణ పైన ప్రేమ ఉందా? బీజేపీ ఎన్నడనే తెలంగాణ అభివృద్ధికి సహకరించిందా? బీజేపీ ఎన్నడన్నా బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఒక 100 కోట్ల రూపాయలు ఏదైనా ప్రాజెక్టు తెలంగాణకు తీసుకొచ్చారా? పోనీ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి ప్రధానమంత్రి గారిని ఒప్పించి పార్లమెంట్లో ఏమన్నా బిల్ చేయించారా? చేతగాని దద్దమ్మలు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాటన్నిటికీ మనం సమాధానం చెప్పవలసిన అవసరం ఏమున్నది? బీజేపీ వాళ్ళ గురించి తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఏమాత్రము తెలంగాణకు సహకరించడం లేదు, తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదు అనేది ప్రజలకు తెలుసు. దానికి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం ఏం లేదు.